కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యకపోయినా పర్వాలా, ఏం బ్రదరు, ఎవరికి చెప్పుకోలేము. అలాగని ఎవరి ముందు ఏడవలేము. కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది. లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు, అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది, ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకొని అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు నలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది.